హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 19th ఆగస్టు కరెంట్ అఫైర్స్ ఒక కేసు మనకి వార్తల్లో ఉంది. బిల్కిస్ బానో కేసు. గుజరాతీ ముస్లిం మహిళ 2002లో సామూహిక అత్యాచారం గురి అవుతుంది. 11 మంది రేప్ చేస్తారు సామూహికంగా. ఆ 11 మందిని 2022 ఆగస్టు 15న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ సందర్భంగా గుజరాతీ ప్రభుత్వం అనేది 11 మందిని రిలీజ్ చేస్తుంది. సాడ్ న్యూస్ ఏంటి అంటే 11 మంది ప్లస్ ఈమె కూడా బిల్కిస్ బానో కూడా ఒకటే ఊరు, ఇన్ఫ్యాక్ట్ ఒకటే దగ్గర ఉంటారు. ఒక 2 స్కీమ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ కేసుతో పాటు హర్ ఘర్ జల్ అని చెప్పేసి గోవా రాష్ట్రానికి సర్టిఫికేట్ ఇస్తుంది. అండ్ యూట్యూబ్ చూస్తే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూకు ఇస్తుంది. సో ఇండియాలోనే 100% ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే గోవా, ఫస్ట్ యూటీ ఏంటి అంటే దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ. ఇంకా ఒకటి నిదాన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది స్కీమ్ కాదు, వెబ్ పోర్టల్. నార్కోటిక్ క్రైమ్ బ్యూరో దీన్ని డెవలప్ చేసింది. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డాటా అని చెప్పేసి డాటాబేస్. ఎవరైతే మాఫియా, ఎవరైతే డ్రగ్స్ కేసు కింద అరెస్ట్ అవుతారో వాళ్ళ యొక్క వివరాలు ఈ వెబ్ పోర్టల్లో పొందుపరచాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక 4 మనకి పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నారు. అందులో నారాయణ్ అనే వ్యక్తి చనిపోయిండు. ఇన్ఫ్యాక్ట్ అతను మలయాళంలో ఈ ట్రైబ్స్ కమ్యూనిటీలో ఫస్ట్ నవలిస్ట్. అతను కేరళ మొత్తంలోనే ఫస్ట్ గిరిజన నవల రచయిత ఎవరు అంటే నారాయణ అని చెప్పేసి చనిపోయిండు అన్ఫార్చునేట్లీ. సో మనం గుర్తుంచుకోవాలి, కొన్ని అవార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ ఏంటి, కొన్ని నవల్స్ ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్ బిట్ అది. నెక్స్ట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఈ మణిపూర్లోని ఇంపాల్ వార్తల్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా ఫుట్బాల్ క్రీడకి ఆతిథ్యం ఇస్తుంది డ్యూరండ్ కప్ కోసము. అందుకు మనకి ఇంపాల్ మణిపూర్ అనేది వార్తల్లో ఉంది. ఒక న్యూస్ ఏంటి అంటే గత 3-4 డేస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫీఫా అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య ఏదైతే ఉందో అది అఖిల భారత ఫుట్బాల్ సమైక్యని బ్యాన్ చేసింది. అంతర్జాతీయంగా మనం ఫుట్బాల్ ఆడరా తప్పితే దేశీయంగా మనం ఆడుకోవచ్చు. థర్డ్ పర్సన్స్ జోక్యం ఎక్కువైందని చెప్పేసి మన సమైక్యలో సో ఈ సమైక్య అనేది బ్యాన్ చేసింది కంప్లీట్గా. అది ఇంటర్నేషనల్ గేమ్స్కి మాత్రమే వర్తిస్తుంది, దేశీవాళీ గేమ్స్కి వర్తించదు. మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ డబుల్ డెక్కర్ బస్ అని చెప్పేసి ఒక 4-5 మనకి 1 లైన్ ఆన్సర్స్ ఉన్నాయి, ఈజీగా అర్థమవుతాయి. పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను, చదవండి అవి. సో నెక్స్ట్ ఏంటి అంటే చదువుదాం. రైట్, 9th ఆగస్టు కరెంట్ అఫైర్స్లో మనకి ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేసే అంశం ఉంది, బిల్కిస్ బానో కేసు. సో బిల్కిస్ బానో కేసు మనం ఈ పేపర్ రీడింగ్లో వచ్చిన అంశాలన్నీ మర్చిపోండి. సో అది కాకుండా ఈ కేసు చుట్టూ ఉన్న రాజ్యాంగ సంబంధిత అంశాలు ఏంటి, ఈ కేసులో ఏ రాజ్యాంగ అంశం అనేది ఇమిడి ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆస్పిరెంట్స్గా మనము సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎక్కువ వ్యాఖ్యానం చేయొద్దు, ఏది అవసరమో అంతవరకే తీసుకుందాం. ఆ టైంలో ఎలా జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ. సో మన కేసు స్టార్ట్ అవుతుంది 2002లో. ఈ ఫిబ్రవరి మాసంలో గోద్రా రైలు ఘటన అని చెప్పేసి అది అయిపోయాక మత అల్లర్లు జరుగుతాయి. ఎప్పుడైనా సరే మనకి విపత్తు వచ్చినా లేకపోతే ఇటువంటి ఈ మూక దాడులు, సామూహిక దాడి జరిగినప్పుడు ఎక్కువ విక్టిమ్స్ ఎవరు ఉంటారంటే ఎక్కడైనా మనకి రష్యా ఉక్రెయిన్ వారు కావచ్చు, ఇటువంటి మత అల్లర్లు కావచ్చు, కంపల్సరీగా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్సే ఉంటారు. అది ఫ్యాక్ట్, అది ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. సో అట్లా మనకి ఈ మత అల్లర్లలో ఒక గ్రామంలో మనం ఇక్కడ మెన్షన్ చేయవద్దు గ్రామం వాళ్ళ పేర్లు కానీ ఇక్కడ మనకి. రైట్, గ్రామంలో ఈ 11 మంది ఉంటారండి. ఈ 11 మంది ఈ బిల్కిస్ బానో ఫ్యామిలీని వెంబడిస్తారు. సో ఒక ముస్లిం మహిళ ఆమె, 14 మంది ఒక వ్యాన్లో వెళ్ళిపోతారు, ట్రక్కులో వెళ్ళిపోతారు. రాత్రి వెళ్ళిపోగా వీళ్ళు వెంబడిస్తారు, ఒక దగ్గర ఆపుతారు. ఆపేసి 11 మంది ఫ్యామిలీ మొత్తాన్ని చంపిస్తారు. అక్కడ ఉన్న మహిళని 3 రేప్ చేసి పడేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అది గ్యాంగ్ రేపుడు. ఈ ఒక్క మహిళ మాత్రమే బతుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఈమె 5th మంత్ ప్రెగ్నెన్సీతో ఉంటుంది. 5th మంత్ ప్రెగ్నెన్సీ ప్లస్ మనకి 3 years చైల్డ్ ఉంటుంది ఈమెకి. సో ఆమె ఈ స్పృహ తప్పి పడిపోయింది, చనిపోయింది అని చెప్పేసి అనుకొని వాళ్ళు 11 మంది వెళ్ళిపోతారు.
సమయం గడుస్తుంది, మెలకువ వచ్చింది, చూస్తే బిడ్డ చనిపోయింది, ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు. అటు ఇటు చూస్తే ఒక చిన్న పెట్కోట్ ఆమెది కనిపించింది. అది వేసుకొని దగ్గరలో ఉన్న వాడకి వెళ్తే అక్కడ ఒక మహిళ కొన్ని బట్టలు ఇస్తే బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళింది. చాలామంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఆమె పోలీస్ కేసు పెడుతుంది, 11 మంది మీద పెడుతుంది. ఎందుకు అంటే 11 మంది ఆ ఊరు వాళ్ళే కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి కేసు పెడుతుంది. మనం ఎక్కువ వ్యాఖ్యానం చేయొద్దు, బట్ కేసులో మొత్తం మీద మనకి తారుమారు జరుగుతుంది. ఆ ఎఫ్ఐఆర్లో రేపు అని చెప్పేసి వాళ్ళు నమోదు చేయరు అని చెప్పేసి మనకైతే ఈ 2008లో బాంబే ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. నేను లింకులో ఇస్తా, ఆ లింకులో మనకి ఉంటుంది. సో ఫస్ట్ అట వాళ్ళ పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదట. అంతిమంగా మనకి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కారణంగా సుప్రీంకోర్టు కేసు టేకప్ చేసి సిబిఐకి అప్పగించింది. సిబిఐకి అప్పగిస్తే సిబిఐ అనే దర్యాప్తు చేస్తుంది. సో మనకి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ కేసుని దర్యాప్తు ఎవరు చేస్తారు? సిబిఐ చేస్తుంది. సో మనకి ఈ కేసులో కీలక అంశం ఏంటి అంటే సిబిఐ చేస్తుంది. ఒకటి అయిపోయింది. నేచర్ ఆఫ్ ది కేసు ఏంటి అంటే 11 మంది గర్భిణీ మహిళని రేప్ చేస్తారు, సామూహికంగా దారుణంగా రేప్ చేస్తారు, దాంతోపాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. సో అది నేచర్ ఆఫ్ ది కేసు. ఫస్ట్ది నేచర్ ఆఫ్ ది కేసు, సెకండ్ది కేసుని దర్యాప్తు ఎవరు? సిబిఐ చేస్తుంది. అంతిమంగా 2008లో సో బాంబే సిబిఐ ట్రయల్ కోర్ట్ అనేది వీళ్ళకి జీవిత ఖైదు, లైఫ్ ప్రిజన్మెంట్ విధిస్తుంది. సో బాంబే ట్రయల్ కోర్ట్ అనేది జీవిత ఖైదు విధించింది సిబిఐ యొక్క దర్యాప్తు ఆధారంగా. సిబిఐ అనేది ధృవీకరిస్తుంది రేప్ అండ్ మర్డర్స్ జరిగినాయని చెప్పేసి. నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ బాంబే హైకోర్టుకు వెళ్తారు. బాంబే హైకోర్టు 2017లో తీర్పు చెప్తుంది. సో బాంబే హైకోర్టు మీరు ఈజీగా బిల్కిస్ బానో కేసు బాంబే హైకోర్టు అని కొట్టేస్తే ఈ లైవ్ లాలా మనకి వస్తుంది, ఆ తీర్పు మొత్తం వస్తుంది. అందులో ఎలా జరిగింది అని చెప్పేసి ఆ ఊరు పేరేంటి ఇవన్నీ మనకి మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మనకి 2019లో సుప్రీంకోర్టు అనేది అంతిమంగా 50 లక్షలు నువ్వు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తుంది. ఈమెకి పరిహారంగా ప్రభుత్వ ఉద్యోగము ఉపాధి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు 19లో తీర్పు చెప్తుంది. మనకి కేసు అనేది అయిపోయింది. సో ఈమె మొత్తం మీద గత కాలపు చేదు జ్ఞాపకాన్ని అన్నిటినీ వదిలిపెట్టి జీవనం కొనసాగిస్తుంది. సో 2022 మనము గర్వంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి హర్ ఘర్ తిరంగా అంటున్నాము, ఇవన్నీ జరుపుకుంటున్నాం. ఆ క్రమంలో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇట్లా చేయమని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. మనం జూలై 6th and 7th కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసి ఉన్నాము. ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది 3 విడతలుగా 2022 ఆగస్టు 15, 23 జనవరి 26, 23 ఆగస్టు 15 ఈ 3 సందర్భాలుగా కొంతమంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలని నేచర్ ఆఫ్ ది కేసు 3 అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. నేచర్ ఆఫ్ ది కేసు, బిహేవియరు, వాళ్ళ యొక్క హిస్టరీ ఎలా ఉందని చెప్పేసి అధ్యయనం చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని స్పెషల్ రిమిషన్ అంటాం. సో స్పెషల్ రిమిషన్ ఇవ్వాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి అంటే అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్కి గైడ్లైన్స్ అనేది పాస్ చేసింది. ఆ గైడ్లైన్స్లో ఎవరికి ఇవ్వద్దు, ఫస్ట్ నేను చెప్తున్నా ఎవరికి ఇవ్వాలో మొత్తం డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ. ఎవరికి ఇవ్వద్దో చేసినాం, అందులో మనకేవి కావాలనో అవి తీసుకుంటున్నా. ఇప్పుడు మొత్తం కావాలంటే జూలై 6th మనకి ఈజీగా దొరుకుతుంది సమాచారం మొత్తం. మొత్తమే చూస్తే గైడ్లైన్స్లో ఏముంటుందంటే ఈ రేప్డ్ అండ్ చిల్డ్రన్స్ మీద అఘాయిత్యం చేస్తే వాళ్ళకైతే రెమిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఉంటుంది. సో మనకి 3వ అంశం ఏంటి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ ప్రకారము ఈ రేప్డ్ అండ్ చిల్డ్రన్స్ మీద అఘాయిత్యం చేస్తే రెమిషన్ అనేది ఇవ్వద్దు. సో డౌట్ వస్తుంది ఇక్కడ, రెమిషన్ ఎవరు ఇస్తారు అంటే మనకి 2 రకాలుగా ఉంది రాజ్యాంగంలో.
72 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఇవ్వచ్చు, 161 ఆర్టికల్ ప్రకారము గవర్నర్ ఇవ్వచ్చు. ఇది కాన్స్టిట్యూషనల్ పరంగా రాష్ట్రపతికి గవర్నర్కి సంక్రమించిన అధికారాలు. బట్ వీళ్ళు విచక్షణ అంటే వాళ్ళు కాకుండా మంత్రిమండలి సలహా మేరకే చెలాయించాల్సి ఉంటుంది అధికారాలు. ఇది ఒకటి. ఇంకా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము 432 సెక్షన్ ప్రకారము అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా యూటీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మొత్తం మీద ఖైదీ యొక్క ప్రవర్తన ఆధారంగా వాళ్ళ ప్రిజన్ చట్టం ఆధారంగా రెమిషన్ అనేది ఇవ్వచ్చు, స్పెషల్ రెమిషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఏది 432 సెక్షన్ ప్రకారము ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రిజన్ చట్టం ప్రకారం ఇచ్చుకోవచ్చు, స్టేట్ గవర్నమెంటే ఇచ్చుకోవచ్చు. ఎట్లా అంటే మనకి షెడ్యూల్ నెంబర్ 7 ఉంటుంది కదా, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. అందులో ప్రిజన్ జైళ్ళు అనే అంశం అనేది స్టేట్ లిస్టులో ఉంది కాబట్టి, ఏది ప్రిజన్ అనే అంశం అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్లైన్స్ని స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవచ్చు, పట్టించుకోపోనువచ్చు. ఒకటి, ప్రిజన్స్ లాని రూపొందించుకునేది కూడా స్టేట్ గవర్నమెంటే రూపొందించుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారము గుజరాత్ ప్రభుత్వం అనేది 1992లో ప్రిజన్ లాని రూపొందించింది. దీన్ని అమెండ్మెంట్ చేస్తూ కొత్తగా 2014లో కూడా ప్రిజన్ లాని తీసుకొచ్చింది. ఇప్పుడు ఏ ప్రిజన్ లా అమల్లో ఉంది గుజరాత్లో అంటే 2014ది అమల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. 92 ఇప్పుడు లేదు. ఈ 14లో ఏ అంశం ఉంటుంది అంటే, ఒకవేళ ఎవరు అపరాధి అనే వ్యక్తి రేప్ చేసిన, చిన్నపిల్లల్ని మర్డర్ చేసిన వానికైతే రెమిషన్ అనేది ఇవ్వద్దు అని చెప్పేసి గుజరాత్ యొక్క ప్రిజన్ లాలోనే ఉంటుంది. 2014లో జస్ట్ 2 పేజెస్ ఉంది, మీరు అధ్యయనం చేస్తే ఈజీగా తెలుస్తుంది. సో 2014లో ఏంటి అంటే రేప్డ్ అండ్ చిల్డ్రన్స్ మీద అఘాయిత్యం చేస్తే వాళ్ళకి రెమిషన్ అనేది ఇవ్వద్దు అని చెప్పేసి 2014 లాలో ఉంటుంది. సో మనం ఒకసారి ఇవన్నీ అప్లై చేస్తే 92లో లేదు. 92లో అయితే ఎవరికైనా ఇవ్వచ్చు, 14 ఇయర్స్ గిట్ట ఖైదు అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. బిహేవియర్ ఆధారంగా, నేచర్ ఆఫ్ ది కేసు ఆధారంగా, ఆయన యొక్క హిస్టరీ ఆధారంగా ఇవ్వచ్చు. 2014 నుంచి మాత్రము ఈ రేపుడు వాళ్ళకి రెమిషన్ అనేది ఇవ్వద్దు, శిక్ష యొక్క తగ్గింపు, మినహాయింపు అనేది ఇవ్వద్దు. రైట్, ఇది మనకి చట్టాల్లో ఉన్నది, ఈ రాజ్యాంగంలో ఉంది. ఈ సెక్షన్ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. 92, 14లో ఏముంది అని చెప్పేసి. సో మన పేపర్ వాళ్ళు రాస్తారు ఇక. ఎస్, ఇది మనము సపోర్ట్ చేయొద్దు, బట్ ఇప్పుడు ఏంటి అంటే యాజ్ పర్ లా ప్రకారం అయితే ఇట్ ఈజ్ వ్యాలిడిటీ, కంపల్సరీ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు అంటే 11 మందిని సత్ప్రవర్తన ఆధారంగా ఒక కమిటీ వేసినలాంటి వీళ్ళు, సుజల్ మాయత్ర కమిటీ అని చెప్పేసి. సుజల్ మాయత్ర కమిటీ సిఫార్సు మేరకు 11 మందిని రిలీజ్ చేసిండ్రు కదా. సో ఏ చట్టం ప్రకారం అంటే 1992 ప్రకారం చేసిండ్రు, 2014 ప్రకారం చేయలేదు. నా ప్రశ్న ఏంటి అంటే గుజరాత్లో ప్రజెంట్ ఏ లా అమల్లో ఉంది ప్రిజన్ సంబంధించి అంటే 2014 అమల్లో ఉంది. వీళ్ళు ఎప్పుడు రిలీజ్ అయిన్లు? 2022 ఆగస్టు 15 రిలీజ్ అయిన్లు. దేని ప్రకారం రిలీజ్ కావాలి? 14 ప్రకారం కావాలి. దేని ప్రకారం అయిన్లు? 92 ప్రకారం అయిన్లు. మరి చెల్లుతుంది అంటే సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఎస్ చెల్లుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ క్రిమినల్ లా. ఇది నేరం జరిగినప్పుడు ఏ చట్టం అమల్లో ఉందో ఆ చట్టం ప్రకారమే మనము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేరం జరిగింది ఎప్పుడు? 2002లో. తీర్పు వచ్చింది ఎప్పుడు? 2008లో బాంబే ట్రయల్ హైకోర్టు. ఇప్పుడు ఏ చట్టం అమల్లో ఉంది? 92 ఉన్నది. ఏది అప్లై చేయాలి? 92 చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనకి ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. 20 ఆర్టికల్ సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? దెర్ ఈజ్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోస్ లా అని చెప్పేసి. అంటే క్రిమినల్ లా అనేది గత కాలానికి వర్తింప చేయొద్దు, పాస్ట్ కాదు, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్కి వర్తింప చేయాలి. 2002లో క్రైమ్ జరిగింది కాబట్టి
అప్పుడు ఏ చట్టం అమల్లో ఉంటుందో ఆ చట్టం పరంగా శిక్ష వేయాల్సి ఉంటే శిక్ష తగ్గించాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో ఎక్స్‌పోస్ట్ అంటే గత కాలానికి వర్తింప చేయొద్దు. క్రిమినల్ లా అంటున్నాం. మళ్ళా సివిల్ లాని అప్లై చేయవచ్చు. అది వేరే విషయం మనకి. ఇటీవల 2 రాష్ట్రాల్లో ఫ్యామిలీ కోర్ట్స్ లా అనేది గత కాలానికి వర్తింప చేసిండ్లు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అక్కడ వర్తించింది. ఎందుకు? సివిల్ లా అది. కుటుంబ చట్టం కాబట్టి సివిల్ లా అది. సో ఇది క్రిమినల్ లా అంటే ఇక్కడ మనకి ఈ లా అమల్లోకొస్తే ఇటు నుంచి ఇటే అమల్లో ఉంటది. ఈరోజు క్రైము పూర్వపు అంటే ఫ్యూచర్ క్రైమ్స్‌కి వర్తింపజేస్తాం మనం. ఇంతకుముందు క్రైమ్‌కు వర్తింప చేయము. ఇది 2014లో అమల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది మర్డరు అంటే రేప్ అనేది 2లో కాబట్టి సో దీనికి మనం ఈ 14ది అప్లై చేయం కాబట్టి 92లో రేపుడు వాళ్ళకి మినహాయింపు గురించి ఏం లేదు కాబట్టి మినహాయింపు ఇచ్చినామని చెప్పేసి ఈ సుజల్ కమిటీ అనేది చెప్పింది. ఇన్‌ఫ్యాక్ట్ 100% వాస్తవం. ఈ కమిటీలో మనకి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం యొక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా సభ్యుడిగా ఉన్నాడు. మన అలా చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన కూడా ఒక వ్యాఖ్యానం చేసిండు. మన పేపర్‌లో తెలుస్తది. వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉంది కాబట్టి మేము రిలీజ్ చేసినామని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే మనకి మాట్లాడినాడు గుజరాత్ ప్రభుత్వం. రైట్. ఇప్పుడేంటి అంటే నేచర్ ఆఫ్ ది కేస్ ఆధారంగా చూస్తే 11 మంది గర్భిణీ మహిళని సామూహికంగా రేపు చేసి ఇంకో 2-3 రేపు చేసి 14 మందిని దారుణంగా చంపేసిండ్రు. నేచర్ ఆఫ్ ది కేసు ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే సిబిఐ అనేది దర్యాప్తు చేసింది. అయితే సిబిఐ కేసును దర్యాప్తు చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ రెమిషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని కంపల్సరీ అప్రోచ్ కావాల్సి ఉంటుంది. కన్సల్టెడ్ అని చెప్పేసి మనకు చట్టంలో క్లియర్గా మెన్షన్ ఉంటుంది. క్లియర్గా ఏమని మెన్షన్ ఉంటుందంటే ఒక కేసు అనేది సిబిఐ దర్యాప్తు చేస్తే ఆ కేసులో ఉన్న అపరాధికి స్టేట్ గవర్నమెంటు రెమిషన్ ఇవ్వాలి అంటే యాజ్ పర్ 432 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ని కన్సల్ట్ కావాలి. కన్సల్ట్ అయిందా అంటే మనకు తెలియదు. మేబీ కన్సల్ట్ కావాల్సి ఉంటుంది, అయి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, మనకు తెలియదు, వార్తలు ఏం లేవు కాబట్టి నేను చట్టంలో ఏముందో చెప్తున్నా. సిబిఐ దర్యాప్తు చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ని 100% కన్సల్ట్ కావాలి. కన్సల్ట్ మీన్స్ సమ్మతి కావాలి అని చెప్పేసి మనకి చట్టంలో ఉంటుంది. అంటే ఈ మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తే రావచ్చు కదా. సిబిఐ దర్యాప్తు చేస్తే స్టేట్ గవర్నమెంట్ రెమిషన్స్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్ట్ కావాలి అని ఉంటుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్లైన్స్ ఎన్ని ఇష్యూ చేసినప్పటికీ ప్రిజన్ విషయంలో మాత్రము వర్తించదు. స్టేట్ గవర్నమెంట్ ఇష్టము. నెక్స్ట్ ఇదేంటిది? ఇదేమో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి గవర్నర్కు ఉన్న అంశాలు. ఇదేమో స్టేట్ గవర్నమెంట్కి కాకుండా అప్రోప్రియేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా యూటీకి కావచ్చు, రెమిషన్ మీద ఉన్న రైట్స్. 92-14 ఏంటంటే గుజరాత్లో ఉన్న ప్రిజన్స్ లాస్. ప్రజెంట్ ఏ లా అమల్లో ఉంది? 14 అమల్లో ఉంది. ఏ లా ప్రకారం రిలీజ్ చేసిండ్రు అంటే 92 ప్రకారం చేసిండ్రు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ద క్రిమినల్ లా కాబట్టి, దెర్ ఇస్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా కాబట్టి, గత కాలానికి మనం వర్తింప చేయం కాబట్టి అమల్లో ఉన్న చట్టం నుంచే రక్షణ, అమల్లో ఉన్న చట్టం నుంచే శిక్ష అని చెప్పేసి 20 సబ్ క్లాస్ 1 మనకి ఉంటుంది. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సంజల్ మాయత్ర అని చెప్పేసి కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకేం గుర్తుపెట్టుకోవాలి అంటే దీని చుట్టూ చూస్తే మనకి ఫైనల్గా మన వ్యాఖ్యానం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ బిల్కిస్ బానో ఎవరైతే ఉన్నారో ఈమె ఆ 11 మంది రేపు పొద్దున నుంచి ఒకే ఊర్లో వీళ్ళు మెలగాల్సి ఉంటుంది, ఒకే ఊర్లో. సో దెర్ ఇస్ కొంచెం మనకి ఎంతైనా మనం ఒకసారి ఊహించుకుందాం. సో మన మీద ఇక్కడ రేప్ జరిగింది, 11 మంది సామూహికంగా రేపు చేసినారు. ఇన్ఫ్యాక్ట్ అదే ఊర్లో రోజు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈమెను సంప్రదించినారా ఈ కమిటీ అనేది? ఈమె యొక్క మనోభావాలు ఏమవుతాయి అని చెప్పేసి ఈమెని కన్సల్ట్ అయినలా ఒకటి మనము వే ఫార్వర్డ్లో చెప్పాలి అంటే కన్సల్ట్ కావాల్సి ఉండే అని చెప్పేసి. సో మనకి నెక్స్ట్ డెవలప్మెంటు ఈ కేసెస్ మనకి ఏం జరిగి ఉండొచ్చు అంటే ఇంకా మేబీ వెరీ పాసిబుల్ టు అపీల్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ బిల్కిస్ బానో. ఈమె ఈ ప్రభుత్వం యొక్క డిసిషన్ని సవాల్ చేయవచ్చు, అపీల్ చేయవచ్చు. ఇది నాట్ ఫైనల్ ఇది.
సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో సవాల్ చేయవచ్చు. సో ఇది మనకి బిల్కిస్ బానో కేసు అని చెప్పేసి ఇందులో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 72 ఆర్టికల్, 161 ఆర్టికల్, 432 సెక్షన్, 20 సబ్ క్లాస్ 1, 92 చట్టము ప్రిజన్స్, 14 చట్టము ప్రిజన్స్, రేపుడ్ అండ్ మర్డర్స్ వాళ్ళకి ఇది మినహాయింపు ఇవ్వలేదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్లైన్స్ సిబిఐ దర్యాప్తు చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, రేపటి నుంచి ఈ కరెంట్ అఫైర్స్లో ఫ్యాక్ట్ బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో రేపు లేదా ఎల్లుండి నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.